30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమ ఆకాంక్షను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్లో వర్గీకరణను ఆమోదించడంపై నెల్లూరు నగరంలోని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందింటి సుబ్బయ్య ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమంలో ఎంతో మంది మాదిగలు ప్రాణాలు కోల్పోయారన్నారు. పోరాటం నేటికి ఫలించి చంద్రబాబు నాయుడు కేబినెట్లో పెట్టి ఆమోదించారని, త్వరలోనే అసెంబ్లీలో కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతుందన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే మాదిగలు జీవితాంతం టీడీపీకి కృతజ్ఞతగా ఉంటారన్నారు. వర్గీకరణ తర్వాతే రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సితో పాటు ఇతర ఉద్యోగ నియామకాలను చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు కుడుముల సుబ్బారావు, విజయ్ కుమార్, ఆనందరావు, పలిగిలి చిన్నయ్య, కువ్వారపు నాగేశ్వరరావు, గడ్డం శేఖర్, కన్యకేశ్వరరావు, డేనియల్, పెంచ్లమ్మ, కామేష్, భాస్కర్, మోహన్, దాసు, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ లేనిదే మాదిగల భవిష్యత్తు లేదు. అలాంటిది మాదిగల చిరకాల కోరిక నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ గురించి ఓకే చేయటం, ఇది మాదిగలు చేసుకున్న ఒక విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే మాదిగ ఉప కులాలు అందరూ కూడా 30 సంవత్సరాలు అరుపెలగని పోరాటం చేసి ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతమందో ప్రాణత్యాగాలు చేసి ఎంతమందో అమరులయ్యి ఈరోజు ఎన్నో కుటుంబాల రోడ్లు పడి ఈరోజుకి ఎస్సీ వర్గీకరణ సాధించామంటే అది మాదిగ ఉప కులాలు చేసుకున్న ఒక ఫలితం భాగమైన ఈరోజు అని మేము గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఎందువల్లంటే 30 సంవత్సరాలు సుప్రీంకోర్టు ఈ అసెంబ్లీలో ఇది కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు కొట్టేయడం కూడా జరిగింది. అదే సుప్రీంకోర్టు ఇప్పుడు 7 ఉండే బెంచీతో ఏ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్ర పరిధిలో వాళ్ళు చేసుకోవచ్చు అనే విధంగా ఆగస్టు 1వ తేదీ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ 9% మాదిగలు, ఒక కులం రెల్లి కులాలకి, అదేవిధంగా 5% మాలలకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఏపీలో 6.5 మాదిగలకి, 1 పాయింట్ రెల్లి ఉపకులాలకి, అదేవిధంగా 7.5 మాలలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 30 సంవత్సరాలు మాదిగలు నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మేము చిన్న జిల్లాధికారులకు కానీ, క్యాబినెట్ మంత్రులకు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ చిన్న విన్నపించుకుంటున్నాము. ఈ వర్గీకరణ అసెంబ్లీలో పెట్టి తీర్మానం అయిపోయిన దాకా ఎక్కడా కూడా ఉద్యోగాలు కానీ, అదేవిధంగా ప్రమోషన్లు, రిజర్వేషన్లు కానీ ఏవి కూడా వర్గీకరణ అయిన తర్వాతే జరగాలని మేము ప్రభుత్వాన్ని ఒక విజ్ఞప్తిగా చేసుకుంటా ఉన్నాం. ఎందువల్లంటే మాదిగలు 30 సంవత్సరాలు నష్టపోయాం. అదేవిధంగా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిఎస్సి కానీ ఏ ప్రభుత్వంలో ఏ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఏది వచ్చినా కానీ వర్గీకరణ తర్వాతే అమలు చేయాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము మరోసారికి మేము చాలా సంతోషంగా ఆయనకు మా బాధలన్నీ కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఎందువల్లంటే మాదిగలు అనేది తెలుగుదేశం పార్టీకి ఆపాలి. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా ఎందరో ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైనారు, ప్రాణత్యాగాలు చేశారు. కానీ మా సత్ఫలితాలు రాలేదు. కానీ
మన యొక్క కృష్ణమాదిగ నాయకత్వంలో ఈరోజు మనకి వర్గీకరణ జరగడం చాలా సంతోషించదగినటువంటి విషయం. ముఖ్యంగా మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు మాదిగల అభిమానిగా ఆ రోజు నుంచి నేను పెద్ద మాదిగా ఉంటాను, మీకు చేస్తాను అని చెప్పాడు. వీళ్ళందరికీ కూడా మూడు పార్టీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ వర్గీకరణని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి తప్పులకు తావు లేకుండా నిష్పక్షపాతంగా సరే మాకు ఈ టీడీపీ గవర్నమెంటు, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ కానీ, అలాగే మన రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడినటువంటి జనసేన కానీ వీళ్ళందరికీ కూడా మూడు పార్టీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ వర్గీకరణని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి తప్పులకు తావు లేకుండా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రంలో అమలు చేయాలని 30 సంవత్సరాల అలుపెరగని పోరాటం, ఎన్నో ఆకలి కేకలు, ఎన్నో లాఠీ దెబ్బలు, ఎంతోమంది జైలు జీవితాలు గడిపారు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఈ రాజ్యాధికారం సాధించుకుందాం అంతే తప్ప కక్షలు, కార్పణ్యాలు వీటిని కూడా పక్కన పెట్టి మనమందరం ఒకే రక్తం, ఒకే తల్లి బిడ్డలం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రతి ఎలక్షన్కు ప్రతి చోట మీకు మేము ఖచ్చితంగా రుణపడి ఉన్నాం. మీకు మా ఓట్లు వేసుకుంటాం.